అంద్రినివా కాలువలో కృష్ణమ్మ పరుగులు తొక్కుకుంటూ మన కుప్పంకి ఈ రోజు వచ్చేసింది. ఈ రోజు వచ్చేసి నిన్న వచ్చేసి 7:10కి మన అంద్రినివా సుంజన స్రవంతిలో లాస్ట్ చెరువు అయినటువంటి పరమ సముద్రం చెరువులో కృష్ణమ్మ ఎంటర్ అయిపోయిందన్నమాట. ఇది వచ్చేసి దాదాపు 15,000 కోట్లతో ఈ హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయింది. కృష్ణమ్మ జలాలు మన కుప్పంకి రావడం వల్ల దాదాపు 1,10,000 ఎకరాలకి నీళ్లు సాగు చేసి వీళ్ళందరూ కూడా వ్యవసాయంలో ముందుకు రాణిస్తారనమాట. దాదాపు 6 లక్షల ఎకరాలు ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ లో ఉందన్నమాట. సో ఈ 6 లక్షల ఎకరాలకి ఈ కృష్ణమ్మ జలాలు చేరుతుందన్నమాట. అప్రాక్సిమేట్లీ 16 మిలియన్ల యూనిట్స్ అయితే కరెంట్ ఇక్కడ ఈ లిఫ్ట్ సిస్టమ్ కి అయితే ఖర్చు అవుతుందన్నమాట. ఒక రోజుకి అప్రాక్సిమేట్లీ 12 crores ఒక రోజుకి అయితే ఈ కరెంట్ ఖర్చు అవుతుంది. మన వరల్డ్ లోనే ఫస్ట్ లార్జెస్ట్ ఇరిగేషన్ సిస్టమ్ తెలంగాణలో కాళేశ్వరం ఉంది. అండ్ రెండోది మన కుప్పంలోనే ఉంది. ఈ కృష్ణా నది జలాల్ని శ్రీశైలం మల్లికార్జున స్వామి పాదాల నుండి మన పరమ సముద్రం బేటరాయ స్వామి పాదాల చెంతకి చేర్చిన హైట్ ఎంతో తెలుసా మీకు? 1,800 ఫీట్ల అడుగులు అనమాట. ఇంత హైట్ కి ఈ వాటర్ ని తీసుకురావడం జరిగింది. 730 కిలోమీటర్ దూరం ఇంకా మన శ్రీశైలం వాటర్ అయితే మనకి వచ్చి కుప్పం చేరుకున్నది అనమాట. అంద్రినివా ద్వారా దాదాపు 110 చెరువులు అయితే నిండున్నాయన్నమాట. సో ఈ 110 చెరువుల్లో లాస్ట్ మన పరమ సముద్రంకి నీళ్లు చేరింది. ఈ తర్వాత ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ముందున్న చెరువులన్నీ కూడా నిండబోతున్నాయి. మన కుప్పంకి ఎన్నో కంపెనీలు కూడా రాబోతున్నాయి. ఆ కంపెనీలు వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ సోర్స్ అనేది చాలా ముఖ్యము. ఈ వాటర్ ఇక్కడ రావడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి కూడా వ్యవసాయము అండ్ ఈ ప్రాజెక్ట్స్ అండ్ కంపెనీలకు కూడా చాలా సాయంగా ఉంటుంది. దీని ద్వారా వలసలు తగ్గి ప్రజలు ఇక్కడే వ్యవసాయం గాని కంపెనీల్లో పనిచేయడం గాని ఇలాంటివి చాలా పెరిగి సుఖ సంతోషాలతో మన కుప్పం విరాజిల్లుతుందని మాకైతే అనిపిస్తుంది. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని మా కుప్పం ప్రజలకు అందించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా కుప్పం ముఖ్య నాయకులు ఒక్కరికి పేరు పేరున కుప్పం ప్రజల ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సీఎం సార్.